ఓం శ్రీమాత్రే నమః. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ది సిరీస్ స్పాట్లైట్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలను తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం 7 నవంబర్ 2025 శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. కార్తీక మాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 38 నిమిషాలకు. తిథి విదియ ఉదయం 11 గంటల 7 నిమిషముల వరకు. తరువాత తదియ. సంస్కృత వారం భృగువాసరః. నక్షత్రం రోహిణి. మరుసటి రోజు రాత్రి 12 గంటల 34 నిమిషముల వరకు. తరువాత మృగశిర. యోగం పరిగ రాత్రి 10 గంటల 24 నిమిషముల వరకు. కరణం గరజి ఉదయం 11 గంటల 7 నిమిషముల వరకు. వనిజ రాత్రి 9 గంటల 19 నిమిషముల వరకు. వజ్యం తెల్లవారుజామున 5 గంటల 34 నిమిషముల నుండి ఉదయం 7 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 7 నిమిషముల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 7 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 35 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 59 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 13 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 7 గంటల 45 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 10 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషముల నుండి తెల్లవారుజామున 5 గంటల 32 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 10 గంటల 20 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 45 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 37 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు. ఇప్పుడు రాశి ఫలాలను చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మంచి రోజు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. డబ్బును ఆదా చేయండి. అనవసరమైన వస్తువులపై డబ్బు ఖర్చు చేయకండి. మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి. పెట్టుబడులకు కొత్త అవకాశాలను గమనించండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. కెరీర్లో అభివృద్ధికి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవితంలో ముఖ్యమైన మార్పుల సంకేతాలు ఉన్నాయి. ఉద్యోగం వ్యాపారంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన ప్రయాణాల యోగం ఉంది. జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులు సన్నిహిత స్నేహితులతో సమయం గడుపుతారు. రోజువారీ కార్యక్రమాల నుండి కొంత విరామం తీసుకోండి. జీవితంలో కొత్త విషయాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి. భావోద్వేగాలకు లోనవ్వకండి. భావోద్వేగంతో ఏ నిర్ణయం తీసుకోకండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పాత స్నేహితులు బంధువులతో సమావేశం జరుగుతుంది. దీనివలన మనసు ప్రసన్నంగా ఉంటుంది. కొంతకాలం తరువాత సన్నిహిత స్నేహితులను కలవడానికి అవకాశం లభించవచ్చు. ఆఫీసులో సహోద్యోగులకు సహాయం చేయండి. జీవితంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు జరగవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఏ నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో ప్రేమ మధురత పెరుగుతుంది. ఆకర్షణ కేంద్రంగా ఉంటారు. కెరీర్లో కొత్త విజయాలు సాధిస్తారు. సానుకూలంగా ఉండండి. ఇతరులకు సహాయం చేయడానికి వారిని ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఆఫీసులో పనుల ఒత్తిడి పెరుగుతుంది. కొత్త బాధ్యతలను జాగ్రత్తగా స్వీకరించండి. ఏ పని విషయంలోనూ అధిక ఒత్తిడి పెట్టుకోకండి. మీ అన్ని పనులను వ్యవస్థీకృతంగా పూర్తి చేయండి. విశ్రాంతి తీసుకోవడం మర్చిపోకండి. వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడండి.
పనుల నాణ్యతను కాపాడుకుంటూ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కెరీర్లో అనేక అవకాశాలు లభిస్తాయి. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టుల బాధ్యత లభిస్తుంది. ఆఫీసులో పనులను ప్రశంసిస్తారు. టీం సమావేశంలో మీ ఆలోచనలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. పని ప్రదేశంలో మీరు చేసిన ప్రయత్నాల వలన విజయం సులభమవుతుంది. తదుపరి తులారాశి. తులారాశి జాతకులు జీవితంలో సమతుల్యతను కొనసాగించడంపై దృష్టి పెట్టాలి. ఆఫీసులో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. కొత్త ప్రాజెక్టులపై పని చేయడానికి అవకాశం లభిస్తుంది. కొన్ని పనులను పూర్తి చేయడానికి ఆఫీసులో ఎక్కువ సమయం గడపాల్సి రావచ్చు. మీకు ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంటుంది. మనసు ప్రసన్నంగా ఉంటుంది. జీవితంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రేమ జీవితంపై దృష్టి పెట్టండి. జీవిత భాగస్వామితో గొడవల సంకేతాలు ఉన్నాయి. సంబంధాలలో కారణం లేకుండా ఒత్తిడి పెరగవచ్చు. కోపం నుండి దూరంగా ఉండండి. మాటలపై నియంత్రణ ఉంచుకోండి. భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి. సంబంధాల సమస్యలను చర్చ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించండి. వృత్తిపరమైన జీవితంలో కొత్త బాధ్యతలకు సిద్ధంగా ఉండండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు వ్యాపారంలో విస్తరణ బాగుంటుంది. భాగస్వామ్యం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఎవరిని నమ్మవద్దు. డబ్బు సంపాదనకు కొత్త అవకాశాలను గమనించండి. కుటుంబ జీవితంలో సుఖశాంతులు ఉంటాయి. కానీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి. కెరీర్లో అభివృద్ధికి కొత్త అవకాశాలను గమనించండి. ఉద్యోగం, వ్యాపారంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన జీవితంలో కొత్త పనుల బాధ్యతను తీసుకోవడంలో సంకోచించకండి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కొత్త పనులు ప్రారంభించడానికి కుంభరాశి వారికి ఇది చాలా మంచి రోజు. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. విజయం సాధించడానికి చేసిన ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మానసిక శాంతి లభిస్తుంది. దీర్ఘకాలిక కెరీర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. కొత్త ఆలోచనలతో పనుల సవాళ్లను ఎదుర్కోండి. దీనివలన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అంతర్దృష్టిని వినండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారి వృత్తిపరమైన జీవితంలో కొత్త మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. డబ్బు రాకకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. కొత్త పనుల బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.